ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ఒక నిమిషం రామకృష్ణ గారు మేడం మాట్లాడండి. మీరు కొద్దిసేపు సైలెంట్ గా ఉండండి. ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, సైలెంట్ గా ఉండండి. ప్రజలు చేయలేదండి, ఎలా జరిగిందని ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి సరే మీరు మాట్లాడారు కదండి. ఇప్పుడు సైలెంట్ ఉండండి. ఇప్పుడు రోడ్ల మీదకి వెళ్తే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది ఎవరు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 30 పథకాలు చేస్తే మీరు ఇలా ఒక్క పథకం చేయడానికి చేతగాక సూపర్ 6 అని పెట్టి ఒక్కటి కూడా చేయటం చేతగాక ఇలా మంత్రులకు కూడా సహకరించకుండా, చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు కూడా సహకరించకుండా ప్రభుత్వాన్ని బస్టు పట్టించారు. పవన్ కళ్యాణ్ గారేమో ఆయన వాటా ఆయన తీసుకొని సైలెంట్ గా ఉన్నారు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు 30 మీరు మాట్లాడారు, మీరు ఉండాలి. మీరు ఇంకా మీరు సైలెంట్ గా ఉండాలి. మేము 30 పథకాలు ఊరికే గాలి కల చెప్తారని ప్రభుత్వంలో భాగం మీరు ఓటేయండి. రామకృష్ణ గారు మాట్లాడండి. రామకృష్ణ గారు క్రాస్ టాకింగ్ అవుతే ఎవరికి అర్థం కాదు, జనాలకు అర్థం కాదు. ప్లీజ్ రామకృష్ణ గారు ఆగండి ప్లీజ్. మాట్లాడండి. రామకృష్ణ గారు ఆగండి ఒక నిమిషం ఆగండి. రామకృష్ణ గారు ఆగండి. ఒక్కొక్కరుగా మాట్లాడాలి ప్లీజ్. ఒక్కొక్కరుగా మాట్లాడాలి. మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారి గురించి రామకృష్ణ గారు ఒక నిమిషం ఆగండి. రామకృష్ణ గారు ప్లీజ్. రామకృష్ణ గారు ప్లీజ్ ఆగండి. రామకృష్ణ గారు ఆగండి. పవన్ కళ్యాణ్ గారు రామకృష్ణ గారు ఆగండి. మెచ్చుకుంటూ తీరుతుంటారు మీరు. ఎస్ కమల గారు ప్లీజ్. మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే మోసం అనుకుంటే వీళ్ళు డెబిట్ కి వచ్చిన వాళ్ళు కూడా మోసాలు అబద్ధాలు మాట్లాడుతా ఉన్నారు. ప్రజల్లోకి వెళ్తే ఇప్పుడు ఏమంటున్నారు అనేది వీళ్ళు వెళ్ళలేదు కాబట్టి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ పథకం చేయలేదు కాబట్టి వీళ్ళు ప్రజల్లో కూడా వెళ్ళే అర్హత కూడా వీళ్ళకి లేదు. మేము మా జగన్మోహన్ రెడ్డి గారు 30 పథకాలు చేస్తే వీళ్ళు ఒక్క పథకం కూడా చేయకుండా సూపర్ 6 అని పెట్టి అన్ని మోసాలు అబద్ధాలు, ఇలా విద్యుత్ ఛార్జీలు పెంచారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతులు అల్లాడిపోతా ఉన్నారు. మేము రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాము, ఊర్లో విలేజ్ క్లినిక్లు తీసుకొచ్చాము, మహిళా పోలీసులు తీసుకొచ్చాము, ఎన్ని డాక్టర్లు తీసుకొచ్చాము ఊర్లోకి, ఎన్ని పథకాలు. మా జగన్మోహన్ రెడ్డి గారు అనే మాట మీరు కాదండి, చంద్రబాబు నాయుడు గారికి లేదు అర్హత, ఎవ్వరికీ లేదు. ఇదిగో మన రాష్ట్రం కాదు, ఇన్ని రాష్ట్రాలు కాదు, ప్రపంచంలోనే లేదు ఇలాంటి ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు చేసిన ముఖ్యమంత్రి మీరు ఎక్కడైనా చూపించండి. ఎన్ని పథకాలు చేశారు. పేదవాడి కడుపుకి వెళ్ళామండి మేము. ప్రతి ఇంటికి పథకం తీసుకు కులమతాలు లేకుండా మేము పథకం పెట్టాము. కులమతాలు లేకుండా పెట్టాము. మేము పథకాలు ఇచ్చాము. మేము పార్టీలు లేకుండా పథకాలు ఇచ్చామండి. ఎవరైనా మీరు మంత్రులకే సహకరించడం లేదు. కార్యకర్తలు తెచ్చుకుంటే గొడవలు పెట్టి ఎంతెంత దారుణాలు చేస్తున్నారు. మీరు మాట్లాడే మీకు కాదండి, చంద్రబాబు నాయుడు గారికి మీరు మాట్లాడారు మీకు లేదు. మీరు ఇద్దరు మాట్లాడితే జనాలకు వెళ్ళదు, డిస్టర్బెన్స్ వస్తుంది. జనాలకు అర్థం కావాలంటే ఒక్కొక్కరిగా మాట్లాడాలి ప్లీజ్. వాళ్ళు పంచుకుంటున్నారు డబ్బులు, ప్రజలకు ఎవరికి పెడుతున్నారు. రైట్ కమల గారు ఒక నిమిషం ఆగండి. కమల గారు ఒక నిమిషం ఆగండి. కొత్త పిల్లలు రాష్ట్రం అంతా పక్కన పెట్టేసి కాదండి పెన్షన్ ఎందుకు ఒక నిమిషం కమల గారు ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం కమల గారు. రైట్ బ్రహ్మం గారు ప్లీజ్. ఎన్ని పెన్షన్లు తీసేశారు, ఎన్ని లక్షల పెన్షన్లు తీసేశారు. కాదండి చెయ్యటం ఎందుకు మాట్లాడుతున్నారండి. మీకే అర్హత ఉందండి, ఆయనకి అర్హత లేదు. మీకే అర్హత ఉందండి, ఆయనకి అర్హత లేదు. మీకే అర్హత ఉంది, మీకు అసలు అర్హతే లేదు.
ఈ రోజున మంత్రులను పట్టించుకోకుండా కార్యకర్తలు ఎగదోలి కొట్టండ్రా కొట్టుకోండ్రా నరుక్కోండ్రా చంపుకోండి. సోషల్ మీడియా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇలా. సోషల్ మీడియా వాళ్ళు మాట్లాడటానికి లేదా? కాదండి, సోషల్ మీడియా వాళ్ళు మాట్లాడటానికి లేదా? ఎందుకు మీరు ఇబ్బందులు పెడుతున్నారు? సోషల్ మీడియా వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? చూడండి, బ్రహ్మం గారు మ్యూట్ లో ఉన్నట్టు ఒకసారి చూడండి. బ్రహ్మం గారు మ్యూట్ లో ఉన్నట్టు ఒకసారి చూడండి. సార్ ఆ మంత్రి గారు Yes, ఒకసారి చెప్పండి. ఇప్పుడు కమలారెడ్డి గారు ఏదైతే అన్నారో 30 హామీలు ఇచ్చాము, 30 ఇచ్చారా 300 ఇచ్చారా 3 హామీలు అమలు చేశారా ఇవన్నీ మాకు సంబంధం లేదమ్మా. మీరు చెప్పిన హామీలు ఏంటి?